మన పిల్లలకు చిన్నవాళ్ళు ఉన్నారా పెద్దవాళ్ళు ఉన్నారా నాకు నా పలుగు నాకు అక్క ఇళ్ళలు ఉన్నారా మన పిల్లలకు మేనత్తల పలుగా ఉన్నారా నెల రోజుల పిల్లలు పసి పిల్లలు కసిగా అందరూ భూమి మీద ఎట్లా బతుకుతారమ్మా ఎటు గాని ఎడలా అన్నట్టు ఇంట్లో నువ్వు పుట్టి ముంచి ప్రాణం పోతే నువ్వు అమ్మ ఇప్పుడు ఎప్పటికంటే తల్లి పోయి ఏకుల గుల్లవర్ణము తల్లి ఉంటే రెండుకి రోగాలు కట్టి దశపోయి తప్పుకోపోయి ఏడిళ్ళ పుచ్చబడి అయిన పిల్లలకు పెడుతుంది మరి కడుపు నిండా పెడుతుంది ఉంటుంది ఇంటది లేకపోతే నీళ్ళు తాగి నిద్రపోతుందమ్మా ఆడవాళ్ళ చేతుల అర్థమాగది మగవాళ్ళ చేతుల పిల్లల దగ్గర నేను ముగిపోయి వెళ్ళి ఇద్దరు పిల్లలు తాగలేరు మరి ఇద్దరు పిల్లలు ఎత్తుకొని బిడ్డ శ్రీ అల్లి కొడుక శ్రీవంతుడు నీకు అభిప్రాయం పోతుందనే గుర్తు నీకు తెలిస్తే అవ్వో మరి అవ్వపాట వాడుదురు ఓ బిడ్డ శ్రీవల్లి మీరు ఎవరు కూడా కొట్టుకొని ఇడబడి ఏడబడి 5 ఏళ్ళ పిల్లలు ఈ పాట నడిచి లేడు కదా పోయి పూరగల్లు ఎవరని తెలుగు రోజులు అడిగితే తెలిసిన వాళ్ళు ఆ పిల్లలు పుట్టగానే అవ్వని మింగిర్రు అవ్వకండాన పుట్టిర్రు అని వెనక ఎంత మంది ముంగడంతా మంది నవ్వటోళ్ళ ముంగడ నవ్వుల పాలు తెప్పటోళ్ళ ముంగడ తెప్పల పాలు సముద్రాన్ని ఏగట్ట వచ్చి సభలోకుల మాట పోయమ్మకుడు అన్నారు తల్లి లేని పిల్లగాళ్ళ తలపోతులు గొప్ప ఎల్లరు నేను పోయి నువ్వు ఉంటే పిల్లలు దాదుకుంటావమ్మా ఆడవాళ్ళ చేతుల అర్థమాగది బాబా మగవాళ్ళ చేతుల పిల్లలు అక్కడు బాబా బాబా నిన్ను తీసుకుపోరు వచ్చిన ఎవరు నీ కళ్ళకి కనిపిస్తారు మరి అదిగో లంగకు దొంగకు నిండా ఊరి లావుకు 5 రోజులు కడతావు అన్నారు నేను నిన్ను కొట్టేట్టు లేక నువ్వు నన్ను తిట్టేదాని వైనా ఇంకా కొన్ని ఏళ్ళు కలిసి ఉందొచ్చు బాబా ఓ బిడ్డ శ్రీవల్లి నీ అభిప్రాయం పోతుందనే గుర్తు నీకు తెలిస్తే అవ్వో మరి అవ్వ పాట వాడదు మరి అదిగో భగవంతుడు అడుగుతున్నాడు ఓడి కట్టిన్నాడు నువ్వు పోతారు కానీ నీ పలకములు ఎవరిని ఇస్తావంటే మొండి పిండం అయితే దండిగా వాదించి ఎవరిని అని కొట్లాడుతుందాట జాలి కల్ల పిండం అయితే నేను పోయి ఎవరిని ఇద్దరిని కొట్లాడుతుందాట నేను పోయి ఆ అవరిస్తానని శ్రీవంతుడా బాబా ఈ పిల్లల చేత పట్టి భూమి మీద బతికి ఆ కొడుకు కోడలు చూసి కూడా ఈ పిల్ల దాదుకో నిన్ను తీసుకుపో నువ్వు వచ్చిన ఎవరు తోడి నేను పోతా ఈ భూమి మీద బతికి పిల్ల దాస్తే ఈ పిల్లడు బతికి పాడి నడిచినాడు ఎవరికన్నా పిల్లలంటే సుభాషీల రాజు కన్నా పిల్లడు సచ్చిన నా పేరు ఎక్కడికి పో అంటున్నా గండంగా తెలిసినా తప్పదు బ్రహ్మాకు తెంపంగా అద్దాని ఎవరన్నా అంటారా యమధరమే రాదు విరాంగ ఎదురు పోతారా 2 ఎదురు గండి వాడంగా కట్టయ్యన తరం ఎవరి తరం నాదా 66 గంధాలు చదివిన అజయుడు రాసిన రాత తప్పదు 96 గంధాలు చదివిన తోలికింది రా మా రాత మార్చడానికి వెళతరం కాదు నా ప్రాణము పోతుంది నాద నన్ను ఎవరిని నొప్పుకోరు ఓ ప్రాణం పోంగ కొడుకును కోడలను విరిసింది కొడుకు కోడలు చేసిన నా భరతను పెడతా నా పిల్లల పెడతా అని కొడక భూమంతరాయ కొడల రేఖ రేఖ నా పిల్ల పెడతాను బిడ్డ నీ అయ్యే ఎక్కువ రారే నీ
మేము తక్కువ రాలే నీ మామ పైరవ బిడ్డ మొవ్వోడు కుండ చేత పట్టి అన్నమే ఇక్కడ అన్నం పెట్టి జో గర్వరా అయ్యా మరి అదిగో నా పిల్లలు పైరవ అన్నారమ్మా అమ్మా విల్ల విల్ల ప్రాణం పిల్లలు కన్నావు కానీ పిల్లల మీది ప్రబలు ఇరకముందు ఆ ఎడవాడు ఎప్పుడు ఎవడవాడు చేస్తా అంటే నన్ను పిల్లల కొడుకు కోడలు చేతులు పెట్టి అవ కన్నిపూతి మాటలు చెప్పుతాను బాబా సుభద్ర అయ్యో ఎంత పని చేసిన బాబా అరే నీ కళ్ళు చూస్తానే నీ మూగలాంటి నోరు మూగ వెళ్ళి నీ మాట ఆగిల్లని తల మీద చేయిస్తే తల మీద బరువు పడి 2 గంటలు మూతలు పడ్డాయమ్మా బాబా సుభద్రదేవి ఎంత పని చేసిన మరి భార్య మీదకి వెళ్ళి లేదు కొడుకు ముఖం చూసుకుంటే కొడుకు ఊమంతరాగా మీ అమ్మ నిన్ను అవ్వలేని కొడుకుని చేసింది కూడనా రేఖ చెదరేఖ మీ అత్త నిన్ను అత్తలేని కూడలు చేసిందని భార్య మీద పడి ఓరి ఒకేసారి కొల్లెత్తిండు ఓరి ఒకేసారి కొల్లెత్తి సాగు పడతావుద్దా వాడవీధి మందికి ఏర్పాటైంది అబ్బా సుభాషీలరాజు ఇంటిలోనే ఎన్నెల్లేని ఏడు పెక్కడని గుమగుమను కూడా ఇంటి ముందుకు వచ్చే వరకు వదిలిదేవి పక్క గడ్లీని సాగు వచ్చింది ఓని 1 గంట బాధపడి 1 రోజుల బాధంత ప్రారంభమైన ఓని 1 గంట బాధపడి తన భర్తను బయటికి పిలిచిరయ్యా సచిన వాళ్ళకి ఏడ్చిన ప్రయోజనం లేదు కొన్నాళ్ళు బ్రతికిన కూటి కొరకి ఎన్నాళ్ళు బ్రతికిన మానవుడు అక్కడ ఒడిసిన పోతూ బాగా ఎండిన కూడలన్న ఊటాగా సర్కార్ రకమాగు సచిన పెరిగాలు ఉండాలి తండ్రికి తల గురి పెట్టేది పెద్ద కొడుకు తల్లికి తల గురి పెట్టేది చిన్న కొడుకు అన్నారు చిన్న కొడుకు శ్రీమంతుని ఎత్తుకొని పోయి ఒలికిళ్ళ గడకు కట్టేసి రా కాష్టం పెడతామన్నారు రాజు రాజు సుభాషేర రాజు చిన్న కొడుకు ఎత్తుకున్నాడే అమ్మా కొడుక శ్రీమంతుడ నువ్వు పుట్టినాక నిన్నాడే ఆమెకు తల గురి పెడతాడని రాసుకచ్చుకున్నావా చిన్న కొడుకును చేత పట్టుకొని ఆ టికెట్ చేత పట్టుకొని వల తేరుకుంటా ఒలికిళ్ళ గడ్డ కచ్చుడు దేవతల కాలం నాడు ఒలికిళ్ళ గడ్డ కరుల కాలం నాడు కాష్టాల గడ్డన్నారమ్మ కాష్టాల గడ్డ కచ్చి కట్టెక్కడేసి అయ్యా జాంబవులారు నా భార్యకి ఈ చోట కాష్టం వేరువని కట్టెక్కడేసి ఈ మాట నేను కాదయ్య చెప్పేది నా కొడుకు బుద్ధికే వస్తే నా కొడుకు చెప్పే మాట అని అడిగంటే అక్కడేసి పచ్చిగడ్డి పేడకు పట్టుకొని సుభాషరాజు ఎరుకు మరి రాంగా ఉన్న కాపుల కరణాలు పట్టు బ్రాహ్మణులు కుమరుకులను 1,00,000 చాలా సాగలు సప్పండ వరణం కుమ్మరింటి గుండా చాలింటి వట్ట కోటింటి బుక్క గులాలు తెచ్చి కబట పడవడం సప్పులు లేకంగా పేడ కడతాను సప్పుడిల్ల సుభాషేలరాజు బాబా సుభద్రదేవి మన ఇంటి ముంగడ ఎన్నడేగిన సప్పులు లేవుతారు నీకు పేడలు తయారు చేస్తాను చెరవైకని రూపురేఖలు కారావని దిగ 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 ఉరిగతి వారి మీద గుట్టూరి ఊరి ఓరి ఏడవంగా అదో ఏడిసేడి కొడుకు కోడలు తన భర్తను పక్కకని తల్లి ముందు సాగు కావాలి ముత్తైదు సాగు వచ్చిందా కుర్చీల మీద కూర్చుండి విడతని విడివిడి స్నానం చేయించి ముఖమంత పసుపు పెట్టి కాళ్ళకు పాయి రాని పెట్టి ఇంట్లో ఉన్న తల్లి పేడ కట్టిల మీద మొదగమంటే కొద్ది కమ్మరికల కట్లు కట్టి అయ్యో సుభాషేలరాజని చిన్న కొడుకు ఎత్తుకొని ముందు కుండ పట్టుకొని కుండ చేతికి చిరుముల చేసిండు కోడలా శశిరేఖని ఆడిబిడ్డ శ్రీవల్లి ఎత్తుకొని బుక్కాకులు అల్లాలు గుండెలు గవర్న రమ్మన్నారు 4 కొమ్ములు పట్టి గోవిందంట పేడలైనా గోవిందా
కొడుకు సాగుకు లేత ముద్రం ఏది లేదు ఊరు బొమ్మని కాడు రమ్మని కరవ తక్కువ కాలం అయితే కావాలి నువ్వు అయ్యే కొడుకులు ఉండాలి కన్నీళ్ళు నీయ బిడ్డ ఉండాలి ఊరు బయటకు వచ్చి ఇప్పుడు వెళ్ళవని ఈనాడు పుట్టింది ఆనాడు పుట్టింది అర్ధగంట రేటు కొరకు ఆగడి ఒక చూపు కొరకు అన్నారు మూడు వాడలు రేవు చూసి గోవిందని పేడదించి 4 మురుడు 4 పిరికిళ్ళ బియ్యం పోసి 4 పైసలు పెట్టి భార్య మీద సొమ్ము తీస్తాడ కూర్చుండు సుభాషల రాదు అమ్మా నీ ఎల్ల మీద ఊరాలు ఎవరు తీస్తారు కళ్ళ మీద కడాలు కలబడి తీస్తారు ఓ నాదా నా మీద దొంగలు పడని ఒక్క మాట చెప్పు మా బామ్మ అని హేడవంగా అయ్యా నీ భార్య నీ గాన రాదు ఆఖరి పిలిపించి గుమ్మంటే దిగ ఉరికొచ్చి భార్య పొడుగు పడి ముఖం మీది బట్ట తీసి చెవులో నోరు పెట్టి బాబు జంట పక్షి పోతే ఒంటరి పక్షి ఒర్రి సచ్చిందాట నన్ను ఒంటరి మంది చేసినదే భర్త లేని ఆడిదానికి బదునాములు ఎక్కువ నీడ లేని ఆడిదాని నిందలు ఎక్కువ భార్య లేని మగవారికి బాధలు ఎక్కువ నన్ను కొడుకు కూడలు చేతిలో బతుకు చేసిన మగవారి ఏడవంగా మరి కట్టి నీరు కోసం ఈ బిడ్డని కన్నది బిడ్డకెట్ల కట్టి నీరు వస్తుందో అని భార్య మీద బిడ్డను బట్టి చెట్టల్లో చెంపకెళ్ళిండమ్మా ఏమో తెలవని బిడ్డ కేవడ గీకేసి కోకోలు ఒర్రి చిన్నారి కళ్ళకు చినుకులు పడుతుంది బిడ్డ కటినీరు తల్లి మీద పడ్డప్పుడు తల్లి ఆత్మ అనుకున్నది కటినీరు కోసం బిడ్డను కదా నా బిడ్డ అవ్వాలి ఒకరు నా భర్త కుర్తి ఏడిపించి నా కోడలు రేఖ శశరేఖ నా బిడ్డను నా కొడుకు అయినట్టు ఆదుకుంటుంది పచ్చిపోయిన తల్లి జీవి తృప్తి పడి జీవి సరిగమే ఎరుకళ్ళు ముందుకు ముందు ఎరుకని వలకిళ్ళ గడ్డ కాచేరమ్మా అరే కష్టపడి కట్టుకున్న ఇల్లు మధ్య లేదా ఊరు పెట్టి నీ కొత్తలు దగ్గరికి ఏడుతూనే ఉన్నాడు నీ భార్య తిరిగి రాదు సాగుతారు సన్నీళ్ళ తాన గంగ వేడి ఉదవాని గంగ వేడి కట్టారే నెల రోజుల పిల్లల గంగ 3 మూతులు ముచ్చిండు రాదు నెల రోజుల పిల్లలు గద ఆడు కాబట్టి సాగుతారనే సన్నీళ్ళ తానం చేసిన వాళ్ళు ఇంటి దాకా పోయి 5 నిమిషాలు దీపం చూసి మౌనం పాటించాలన్నట నీళ్ళ మునిగిన ప్రజలు సుభాషరాజం తీసుకొని ఇంటికి రాంగా రజకుడు ఊడ్చిండు చల్లిండు ఎర్రలకాయలకి ఒక జ్యోతిని ముట్టించిండు జ్యోతికి దండం పెట్టిండు సుభాషరాజు బామ్మ నీ ఆత్మ జ్యోతి ఎత్తినమని జ్యోతికి దండం పెట్టి ఇంట్లోకి పోతే భార్యనే నీళ్ళు సింహ సీకటి పడ్డాయి కొడుకు మీ అమ్మని ధర్మంగా దానం వేసుకొని వచ్చే వరకు మన ఇల్లు సిన్నవారని కొడుకు కూడా మీద పడియడవంగా నీళ్ళ మునిగి వచ్చిన ప్రజలు 5 నిమిషాలు మౌనం పాటించి పోంగా అన్నారు అయ్యా మనిషికి 3 పండుగలు 3 అవతారాలు 3 అవతారాలు అంటే చిన్ననాడు బాల అవుతారు 20 ఏళ్ళ నాడు పొడుసు అవుతారు 60 ఏళ్ళు దాటితే ముసలి అవుతారు ఇక 3 పండుగలు అంటే ఏంటి ఎరికేనా పుట్టినాడు పురుడు పెరిగినాడు పెళ్లి సత్యనాడు ఆఖరి పండుగ నీ భార్య పండుగ చేయాలి ఎక్కడ అక్కడ పోతే సుభాషరాజు భార్య సుభద్ర పేరు మీద 3వ నాడు ముందు పక్షి పెట్టి 5వ నాడు అంది పక్షి పెట్టి 9వ నాడు అటువంటి చిన్న పండుగ చేసి ఇక 11 రోజుల కన్న కొడుకును గుండు కొట్టించుకోవాలి కొడుక శ్రీమంతుడా పుట్టినాక వెళ్ళాడికి అవ్వకు తలవరి పెట్టిను నీ పుట్టు ఎడుకలు తీర్థ జాతర దేవునికి ఇయ్యలే నీకు అవ్వే దేవత ఇల్లి కట్టకుముకే తీర్థం జరుగుతుందో నెల రోజుల కొడుకు శ్రీమంతుడికి గుండు కొట్టించి కొడుకును పట్టుకుని పిండాలు గంగలు కలుపుకుంటా 11వ రోజు నాడు
దుఃఖాన్ని దూరం చేసిండు భార్య మీద దుఃఖాన్ని దూరం చేసిండు అని అనుకున్నాడు ఒక్క మాట నేను రాజా వెళ్తానా కొడుకును పిలిచిండు కొడుక భూమంత రాజా మీ అవదచ్చిపోయింది పండగ అయిపోయింది పండగ తెల్లారి ఎండుగా కొడుక భార్య చచ్చిపోయి భర్త ఉంటే భర్తను తులిసమ్మ అంటారు భర్త చచ్చిపోయి భార్య ఉంటే భార్యను ముండ అంటారు నేను ముండ రాజా వెళ్తానా కొడుక శుక్రవారం చక్కని గడినాడు రాజముద్ర నీ చేతులు కొడుకు చేతులు దాయదత్రాలు పట్ట కాగితాలు చేతులు పెట్టిండు నా తల మీది బరువు నేను ఎత్తి మీద పెడతాను కొడుక నీతి నీళ్ళల్లో వేస్తే మునుగది నిప్పులేస్తే కాలేదు అన్యాయం ఎప్పుడైనా అడిగపడుతుంది ఎల్ల లోకం మీద పొలాలు సుభాషరాదు కొడుకుని పేరు కీర్తి పైఖ్యాతి పొందాలి నీకంటే చిన్నోళ్ళ తమ్ములారా అని పిలువు నీకంటే పెద్దోళ్ళ అన్నయ్య అని పిలువు అంతకంటే వయసులో పెద్ద ఉంటే నాయన అని పిలువు మంచి పేరు తెచ్చుకో కొడుక నా రాజ్యవేలం అని దాయదత్రాలు కొడుకు చేతులు పెట్టి రాజ్యవేల విధానాలు చెప్పి మంచి పేరు తెచ్చుకోమని రాజమప్ప చెప్పిండు నా తల మీద వరు నా కొడుకు రెత్తి మీద వచ్చగని నా భార్య సుభద్రదేవి తల మీద వరు నా కోడలు తినబడుతున్నాను పెట్టి కోడలు ఏమమ్మ కోడల ఏమమ్మ కోడల పెట్టి కోడలు ఇద్దరు పిల్లల పట్టుకొని కోడాలు వేడికి ఇద్దరి పిల్లల ఎత్తుకొని కోడలు వేడికి వచ్చిండు కన్న తల్లి సుభాష మామయ్య నా తల మీది వరకు నా కొడుకు ఎత్తుగా పెట్టా రాజుల చేతిలో పెట్టా మీ అత్తమ్మ ఉండవలసిన ఇల్లు సంసారం నీ చేతిలో నీ బాధ్యత అప్పచెప్తాను బిడ్డ నా బిడ్డ శ్రీవల్లి నా కొడుకు శ్రీమంతుడు కడిపించి కనుకున్న కన్న భ్రమల కంటే సాదేడు భ్రమలు గొప్ప మరి అత్త గని భూమి మీద వదిన చూడెత్త సాగిందనే పేరు రావాలి నీకు బిడ్డ ఆడి పుడక పుట్టినప్పుడు ఆడలు ఉన్నకాడ ఆఖరి శృంగారం ఉండకపోతే ఆడిదాని అంగీతం లేదో అంటారు ఆడి పుడక పుట్టినప్పుడు ఇంట్లో తగడు ఉండగానే చోటు సంపాదించుకోవాలి ఉన్నకాడి కూడా కొట్టుకొని మందిలో పుట్టిపోయింది ఆడిది కాదంటారు మంచి పేరు తెచ్చుకో బిడ్డ నా పిల్లలకు పాలు పోసి సాదు నాకు ఇక్కడ అన్న ఎత్తే తొట్టికాడ కూర్చుంటానని మరి పిల్లల చేతిలో పెట్టిండు సుభాష్ కోడలు శశరేఖ కాదు నవ్వు మామ ముఖం చూసింది ఇవాళ మా మామ ఒంటరి పచ్చి అయిపోయింది పురుకాచి పురుగోలే మామ నువ్వు బాధపడబోకు కన్న తండ్రి వల్ల దాస్తానన్నది అబ్బబ్బా మామకు ధైర్యం చెప్పింది ఇద్దరు పిల్లల చేతిలో పట్టింది కోడలు రేఖ శశరేఖ దేవి కొంతకాలం ఈ పిల్లల అత్తమ్మ అత్త దావంగా కనుకనేమి నా చేతిలో పెట్టి నా కాళ్ళు మొక్కిందనుకున్నది దేవుడా చిన్ని చిన్ని మొక్కల్లారో